నీకు వాళ్ళు ముగ్గురు ఒకే ఫ్యామిలీ అని ఎలా తెలిసింది? వాళ్ళు నా ముందే నా కొడుకని, అమ్మ అని, ఏమే అని, ఏవండి అని పిలుచుకుంటున్నారు. మళ్ళీ అది తెలియకూడదని కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు. వాళ్ళ కొడుకు అంటే ఎంతుండుంటాడు? ఆ పింజారి కుంక ఇదిగో ఈ అంకుల్ అంత ఉంటాడు. ఓ అమ్మ, ఓ నాన్న, ఓ కొడుకు అంటే అది ఖచ్చితంగా మీరే అయ్యుంటారు. అంటే ఆ అమ్మా నాన్న కొడుకు అంటే ఈ ఊళ్ళో ఉన్నది మేము ఒకళ్ళవేనా? ఇంకెవరు లేరా? రేఖ పెళ్ళి ఆపాలని నేనెందుకు ట్రై చేస్తాను? దానివల్ల నాకేంటి లాభం? నీలాంటి దానికి చరణ్ గారు లాంటి మంచోడితో పెళ్ళి అవుతుంటే ఆపాలని చూస్తాను కానీ. పంతులు గారు, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినప్పుడు అతను మీతో ఏం చెప్పాడు? నువ్వు అరుంధతి గారింటికి వెళ్ళి రేఖ జాతకం ప్రకారం నష్టజాతకురాలు అని చెప్పాలి అని చెప్పాడు. పంతులు గారు, అయ్యిందేదో అయిపోయింది. మీ అబ్బాయి మీకు దక్కాడు. ఇప్పుడు ఈ నిశ్చితార్థం చేయొచ్చోలేదో చెప్పండి. ఇప్పటి వరకు నా కొడుకుని కాపాడుకోవాలనే స్వార్థంతో అబద్ధం చెప్పాను. ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఈ నిశ్చితార్థం జరుగుతుంది. అమ్మాయి జాతకం అబ్బాయి జాతకానికి పూర్తిగా నప్పుతుంది. మేలు చేసేది అవుతుంది. అరుంధతి గారు, దయచేసి నన్ను క్షమించండి అమ్మా. ఈ కార్యక్రమం జరిపించడానికి నాకు అనుమతి ఇవ్వండి. అయిపోయింది. ప్లాన్ సర్వనాశనం అయిపోయింది. ఎంగేజ్మెంటు అయిపోయింది. కళ్యాణి, సునైనా, మీరు చాలా గొప్ప పని చేశారమ్మా. ఆ బాబుని ఇక్కడికి తీసుకురావడం వల్ల వాళ్ళ నాన్నగారు సంతోషించారు. ఈ నిశ్చితార్థం జరుగుతుంది. దానివల్ల ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు. ఇది మనమే చేశామనే నింద మన మీద పడకుండా ఆపారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు కృష్ణ తులసి, నువ్వు నీ కూతుళ్ళు కలిసి మాకేదో మేలు చేసేశారని, మా ఇంట్లో శుభకార్యం జరిపించేస్తున్నారని బిల్డప్ ఇవ్వకండి. ఇక్కడ ఏం జరిగిందో, ఆ బాబుని ఎవరు దాచిపెట్టారు అనే నిజాలు ఇంకా బయటికి రాలేదు. అవి బయటపడ్డాక అప్పుడు మీ నిజస్వరూపాలు బయటపడతాయి. బయటపడాలని నేను కోరుకుంటున్నాను అరుంధతి. బయటపడితేనన్నా నీకు మా మంచితనం అర్థం అవుతుందేమో. చాలా ఆపో.
నా ఇంట్లో శుభకార్యం జరుగుతుందనే ఆనందం నీ గొంతులో కానీ నీ మొహంలో కానీ కనిపించట్లేదు. నీ కూతురికి దక్కని అదృష్టం నా కూతురికి దక్కిందనే బాధే నీ మాటల్లో వినిపిస్తుంది. నిజంగా ఇంట్లో శుభకార్యం జరగకూడదనే ఆలోచన మాకుంటే మేము ఆ పిల్లాన్ని దాచేసేంత కష్టపడనక్కర్లేదు. నా కూతురు ఏ త్యాగం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. నా కూతురికి నీ కూతురు భిక్ష వేసిందా? ఈ మాట అనడానికి నీకెంత ధైర్యం? అసలు మీరెంత, మీ బతుకులెంత? అత్తయ్య గారు, ఒకరి వల్ల మనకి మంచి జరిగినప్పుడు ఆ మంచిని మంచిగానే యాక్సెప్ట్ చేయాలి. దానివల్ల మనకేం నష్టం లేదు కదా. చూడు, నిన్ను పీటల మీద కూర్చోబెట్టానని నీకేదో అధికారం వచ్చేసిందనో పెత్తనం చేద్దామనో అనుకోకు. వేరే దిక్కు లేక వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని ఆ గాడిద గొప్పదైపోదు. అది తెలుసుకొని మసలుకో. నాకు మంచేదో చెడేదో చెప్పడానికి ట్రై చేయకు. అమ్మా, పెళ్లి పత్రిక చదువుతాను, అందరూ ఒకసారి వినండి. ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇందిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. అమ్మా, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి. బాబు, ఆ ఉంగరం ఆ అమ్మాయికి తొడగండి. ఓం తదే బలగ్నం సుదనం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తేం రిఘం స్మరామి. బాబు, ఆ ఉంగరం ఆ అమ్మాయికి తొడగండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. చరణ్, ఉంగరం తొడిగే. దీని తర్వాత మనిద్దరం సగం భార్య భర్తలం అయిపోతాం. తడుగు. సావధాన ఫలగ్న సావధాన శ్రీ లక్ష్మీనారాయణ సావధాన.
చరణ్, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? ఉంగరం తీసుకుని తొడుగు. అన్నయ్య గారు, ఏమైంది? మీకేమైనా కట్న కానుకలు కావాలనిపిస్తోందా? ఏమున్నా మొహమాటం లేకుండా అడగండి. రే చరణ్, ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. నో 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 నో. బావుగారు మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఆగండి ప్లీజ్. చరణ్ ప్లీజ్. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? చరణ్, ఆగ్ చరణ్, ఏంటిది? ఏమైంది? ఎందుకలా అన్ని విసిరేశావు? నాకు రేఖని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను రేఖని పెళ్లి చేసుకోను. రేఖ అంటే అస్సలు ఇష్టం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోను. నాకు ఈ పెళ్లి వద్దు. నాకు ఈ ఎంగేజ్మెంట్ వద్దు. ఎందుకు? చెప్పానుగా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. అదే ఎందుకు ఇష్టం లేదు? ఎందుకో నీకు తెలీదా? నేను వారాహిని ఇష్టపడ్డాను. నేను వారాహిని ప్రేమించాను. నా మనసు నిండా వారాహియే ఉంది. నేను తనని తప్ప ఇంకెవరిని నా భార్యగా ఊహించుకోలేను. కానీ నిన్నే భర్తగా అనుకున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే వారాహిని మాత్రమే చేసుకుంటాను. నిన్నే చేసుకుంటాను. నేను నిన్ను చేసుకోను. మరి వారాహిని చేసుకోవాలనుకున్న వాడివి ముందే ఆ విషయం చెప్పేసి మాకు నో చెప్పుండొచ్చు కదా. ఈ ఎంగేజ్మెంట్కి ఎందుకు ఒప్పుకున్నావు? ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే మీరందరూ వారాహిని నా దగ్గరికి పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేసి నాతో బలవంతంగా రేఖతో పెళ్లికి ఒప్పించారు. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. లేదంటే నేను అసలు ఒప్పుకునేవాడినే కాదు. నాకు ముందు నుంచి రేఖ అంటే ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను. నేను తన మొహం మీద కదా చీకొడుతూ ఉన్నా. అయినా మీరందరూ కలిసి నన్ను బలవంతంగా ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఏ కృష్ణ తులసి, నీ కోరిక తీరిందా? మీరిక్కడికి వచ్చిన పని నెరవేరిందా? అరుంధతి, ఏం మాట్లాడుతున్నావు? నాకు జరిగిన దానికి సంబంధం ఏంటి? ఏదోలాగా ఈ ఎంగేజ్మెంట్ ఆపేయాలని కోరుకున్నారు కదా మీరందరూ.
అందుకే మీరందరూ నేను పిలవకపోయినా ఒకరి తర్వాత ఒకరు నా ఇంటికొచ్చారు. ఈ వారాహిని జాలిగా మా అల్లుడి ముందు నిలబెట్టారు. వారాహిని ఇష్టపడ్డ మనిషికి కళ్ళ ముందు తను జీవం లేని దానిలా కనపడుతూ ఉంటే జాలి వచ్చేసింది ఆయనకి. అందుకే చివరి క్షణంలో ఆయన మనసు మారిపోయింది. ఇప్పుడు వారాహినే చేసుకుంటానంటున్నాడు. మీరే చేశారు ఇదంతా. మీరంతా కలిసి నా కూతురు ఎంగేజ్మెంట్ చెడగొట్టారు. అరుంధతి, ఒక్క నిమిషం, నాకొక్క నిమిషం టైం ఇవ్వు. నేను ఇదంతా సరిచేస్తాను. చరణ్ని ఈ నిశ్చితార్థం చేసుకునేలా ఒప్పిస్తాను. ఒప్పిస్తావు? ఎలా ఒప్పిస్తావు? చరణ్ అంతా ఖరాఖండిగా ఈ పెళ్లి చేసుకోను అని చెప్పేశాక ఎలా ఒప్పిస్తావు? ఒప్పిస్తాను, ఒప్పిస్తాను అరుంధతి, నేను ఒప్పిస్తాను. చరణ్ బాబు, మీరిలా అనడం భావ్యం కాదు. మీరు చేసిన పని వల్ల ఓ ఆడపిల్ల జీవితం నాశనమైపోతుంది. ఇంకో ఆడపిల్ల చెయ్యని తప్పుకి దారుణమైన నిందని మొయ్యాల్సొస్తుంది. ఇంకో పక్క మా కుటుంబం మొత్తానికి శిక్ష పడుతుంది. వద్దు బాబు, మీరిలా మాట్లాడొద్దు, ఇలా అడ్డం తిరగద్దు. దయచేసి ఈ నిశ్చితార్థం చేసుకోండి. ఇప్పటికీ ఉన్నవి చాలు. ఇంకా మా కుటుంబాల మధ్య అగాధాలు పెంచకండి. దయచేసి కూర్చోండి, పీటల మీద కూర్చోండి. ఈ నిశ్చితార్థం చేసుకోండి. చాలా ఆపండి, చాలా ఆపండి. అసలేంటండి మీరు చెప్పేది? అరుంధతి గారి ముందు మీ కుటుంబం చెడు అయిపోతుందని నేను ఇప్పుడు ఆవిడ కూతుర్ని చేసుకోవాలా? అంటే జీవితాంతం నా మనసుని చంపుకొని నేను రేఖతో కాపురం చేయాలా? అంటే మీరు అరుంధతి గారి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటారా? సారీ, కుదరదు. నేను వారాహిని చేసుకుంటాను. చరణ్ గారు, మీరు మీ ఒక్కరి జీవితం గురించి మాట్లాడుతున్నారు. మీ స్వార్థం కోసం ఇంతమంది జీవితాల్ని నాశనం చేస్తున్నారు. వారాహి, మీరు నన్ను ప్రేమించానని, నన్నే పెళ్లి చేసుకుంటానని అంటున్నారు కదా. కానీ నేను మిమ్మల్ని చేసుకోవటానికి రెడీగా ఉన్నానని మీరెలా అనుకుంటారు? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు చేసుకో? ఓ, నీకు రఘుతో పెళ్లి ఫిక్స్ అయిందనా? అది కూడా నీకిష్టం లేకుండా బలవంతంగా నువ్వు నీ మనసుని చంపుకొని చేసుకుంటున్న పెళ్ళే కదా. నువ్వు ఆ పెళ్లి క్యాన్సిల్ చేయి. నేను ఎలాగో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేశాను.
మనిద్దరం పెళ్లి చేసుకుందాం. చాలా ఆపండి, చాలా ఆపండి. పెళ్ళంటే బొమ్మలట అనుకుంటున్నారా? మీకు నచ్చినప్పుడు ఆపేయటానికి, మీకు కావలసినప్పుడు చేసుకోటానికి. నా పెళ్లి రఘు గారితో ఫిక్స్ అయిపోయింది. తొందరలోనే అయిపోతుంది కూడా. అలాంటిది నేను మిమ్మల్ని ఎలా చేసుకుంటాను? వారాహి, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు నన్ను చేసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు అని ఎవరు చెప్పారు? నేను మిమ్మల్ని ప్రేమించానని మీకు ఎవరు చెప్పారు? నేను చెప్పానా? క్షమించండి చరణ్ గారు, నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించలేదు. నా ప్రాణం పోయినా నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను వారాహి. నా ప్రాణం పోతే వారాహి